ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలిచేస్తూ కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలు తల్లి నేలని పల్లె సీమని వీడతరమా తరమా ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా గలదా అంటూ సినీ కవి రాసిన పాటలోనే కొన్ని పదాలు ఇప్పుడు మనందరినీ ప్రశ్నిస్తున్నాయి, ఆలోచన రేకెత్తిస్తున్నాయి. అమెరికాలో జీవించాలని, అమెరికాలో డబ్బులు సంపాదించాలని, అమెరికన్ కావాలని భారతీయులతో సహా ప్రపంచ దేశాల్లోని పౌరులు చాలామందికి జీవితాశయంగా ఉంటుంది. వలస దేశంగా ముద్రపడ్డ అమెరికాలో ఇది సాధ్యమని 100 ఏళ్ల చరిత్ర మనకు స్పష్టం చేస్తోంది. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి తిరిగి ఎన్నికైన తర్వాత భారతీయుల జాతకాలు తిరగబడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వారి జీవితాలు ఆగమాగమవుతున్నాయి. ఏళ్ల తరబడి అమెరికాలో జీవిస్తున్న మనోళ్లు విదేశీయులు ఇక తట్టాబుట్టా సర్దేసుకుని ఎవరోళ్లకు వాళ్లు వెళ్లాల్సిందేనన్నట్టుగా సీన్ మారిపోతోంది. దీనంతటికీ కారణం వారు అమెరికాను వ్యతిరేకించడం, విమర్శించటమో కాదు, వారు అమెరికా కవల ఇజ్రాయెల్ గురించి మాట్లాడటమే. ఆ దేశ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్న పాలస్తీనా సానుభూతి పరులు హమాస్ తీవ్రవాద సంస్థకు అనుకూలంగా 2 మాటలు మాట్లాడటమే. కోట్ల రూపాయలను ఫీజుల రూపంలో కట్టించుకున్న యూనివర్సిటీలు తొలుత చెప్పేది భావ ప్రకటన స్వేచ్ఛ గురించి. కానీ ఇదంతా పేపర్ల మీద రాసుకోవడానికి బానే ఉంటుంది, కానీ ఆచరించి చూపించడానికి సాధ్యం కాదని అమెరికా మరోసారి రుజువు చేస్తోంది. పాలకుడిపై పోరాటం చేయాలని యూనివర్సిటీలు ఇప్పుడు అదే పాలకుడికి సాగిలపడిపోతున్నాయి. అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సాగిస్తున్న ద్రోహం ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ను ఛిద్రం చేస్తోంది. ఎంతో తెగించి కోట్లు ఖర్చు చేసి అమెరికా ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఛాన్స్ దక్కించుకున్న తెలివైన విద్యార్థులు అమెరికా ఆలోచనలు, విధానాలతో ఇప్పుడు చైనా, ఇండియా వైపు ఆశగా చూస్తున్నారు. అమెరికా తమకు ఆల్టర్నేటివ్ ఉందన్న ధీమాతో కాలం గడిపేస్తుంటే స్వేచ్ఛ, స్వాతంత్రాల గురించి చెప్పే అమెరికా యూనివర్సిటీల అస్తిత్వాన్ని కాలం ప్రశ్నిస్తోంది. తెలివైన భారతీయ విద్యార్థులకు అగ్రశ్రేణి అమెరికన్ యూనివర్సిటీల్లో చదువుకోవాలని, తమ శక్తియుక్తులను ప్రదర్శించి సమాజంలో గుర్తింపు పొందాలనే కోరిక ఉంటుంది. అదే వారి కల. కొలంబియా లేదంటే మరో పెద్ద యూనివర్సిటీలో ఛాన్స్ కోసం వారు జీవితకాలమంతా ఎదురుచూస్తుంటారు. అంతర్జాతీయ విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయి విద్య, అమెరికా యూనివర్సిటీలు అందించే ఉద్యోగ అవకాశాలు, ప్యాకేజీల పట్ల ఆకర్షితులవుతారు. కానీ ప్రస్తుతం ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరుతో బెంబేలెత్తిపోతున్నాయి. స్వధర్మమే ముద్దంటూ పరధర్మాన్ని త్యజిస్తున్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వర్సిటీలు ట్రంప్ తానా అంటే తందానా అంటామంటూ బాహటంగా మద్దతిస్తున్నాయి. యూనివర్సిటీల మెడపై ట్రంప్ పెట్టిన కత్తితో లబోదీపోమంటున్నాయి. దీంతో మనుగడ కోసం యూనివర్సిటీలు ఏం చేసేందుకైనా సిద్ధమైపోతున్నాయి. అమెరికా యూనివర్సిటీలు ప్రభుత్వం ముందు మోకరిల్లుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా రాజకీయాల్లో మేధోవాదాన్ని ఆయన బాధ్యతగా భావించాడు. చైనా, ఇండియా వంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఉన్న విద్యార్థుల యుక్తిని అమెరికా వాడుకోవాలని భావించాడు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో గణనీయమైన పెట్టుబడులు అవసరమని, అవే అమెరికాను బతికిస్తాయని నమ్మాడు. అదే విషయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పాడు. అమెరికాకు ఎప్పటికైనా ఇండియా, చైనా నుంచి ముప్పు తప్పదని గుర్తించాడు. ఆవిష్కరణలు, పరిశోధనల కారణంగా 2 ఆసియా దేశాల నుంచి సవాలు ఎదురవుతుందన్నాడు. అమెరికా ఆధిపత్యానికి 2 దేశాలతో ముప్పన్నాడు. అందుకే విద్యారంగంపై పెట్టే పెట్టుబడులు అమెరికా ప్రపంచాన్ని శాసించేందుకు ముందస్తు పెట్టుబడి అని వాదించాడు. ప్రపంచాన్ని అమెరికా గుప్పెట్లో ఉంచుకోవడానికి 3 పాయింట్ ఫార్ములాను ఒబామా ప్రతిపాదించాడు. ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, పునర్నిర్మాణం ద్వారానే భవిష్యత్తులో అమెరికా ప్రపంచాన్ని శాసిస్తుందన్నాడు. పరిశోధన, అభివృద్ధికి నిధులను తగ్గించడం అంటే ఇక అమెరికా చరిత్ర గురించి మాత్రమే మాట్లాడుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. గొప్ప ఆవిష్కరణలేవీ కూడా అమెరికాలో జరగవన్నాడు. అమెరికా యూనివర్సిటీలో ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నాయి. డెమోక్రాట్లు చెప్పిందేంటి, దాన్ని ఎందుకు నమ్మాలని ట్రంప్కు బాగా ఊదుతున్న రిపబ్లికన్లు ఘంటా బజాయించి మరీ చెప్తున్నారు. ఒబామా హెచ్చరికలు వారు లైట్ తీసుకుంటున్నారు. అమెరికా మేధో, సాంకేతిక ఆధిపత్యాన్ని రెట్టింపు చేయడానికి బదులుగా పరిశోధన కోసం ఫెడరల్ నిధులను రద్దు చేస్తున్నారు. ప్రొఫెసర్లను సైద్ధాంతిక శత్రువులుగా పరిగణించి తొలగించడానికి రంగం సిద్ధం చేసేశారు. అమెరికాను విద్యాపరంగా అగ్రరాజ్యంగా మార్చిన సంస్థలపై యుద్ధం చేయడానికి రిపబ్లికన్ పార్టీ సిద్ధాంతాల పేరుతో కథలల్లుతోంది. అమెరికాలోని లిబరల్స్, ఉదారవాదులు ట్రంప్ నిర్ణయాలను నాలెడ్జ్ విధ్వంసంగా భావిస్తున్నారు.
అయితే కన్సర్వేటివ్స్, సంప్రదాయవాదులు దీనిని చాన్నాళ్ల నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నామంటున్నారు. అమెరికా యూనివర్సిటీలు కల్చరల్ వార్లో చిక్కుకుపోగా ఇండియా, చైనా శాస్త్రీయ ఆవిష్కరణలో ముందుకు దూసుకుపోయేందుకు ఏం చేయాలన్న దానిపై మేధోమథనం చేయడం ఈ శతాబ్దపు పురోగతిగా చెప్పాలి. ఏదైతే భావదారిద్ర్యమని అమెరికా భావిస్తోందో అవే భవిష్యత్తును బంగారుమయం చేస్తాయని కొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని తమ వైపుకు తిప్పుకోవాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాల్లో రెండు దేశాలు సత్తా చాటుతుండగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో ఆధిపత్యం చెలాయించాలని ఇండియా, చైనా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ట్రంప్ దూకుడు నిర్ణయాలతో మొదటి దెబ్బ కొలంబియా యూనివర్సిటీపై పడింది. ప్రభుత్వం $400 మిలియన్ ఫెడరల్ గ్రాంట్ను తగ్గించేయడంతో ఆ వర్సిటీ విలవిల్లాడుతోంది. మన రూపాయల్లో 3,500 కోట్ల కోత కోయడంతో నిర్వహణ చేతగాక చేతులెత్తేస్తోంది. ట్రంప్ తానా అంటే తందానా అంటూ క్వాలిఫైడ్ విద్యార్థులను ఇంటికి పంపించేస్తున్నాయి. ఇన్నాళ్లు కొలంబియా యూనివర్సిటీ అమెరికా ఫస్ట్ నినాదాన్ని అమలు చేయకపోవడం వల్లే ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికా విద్యార్థులను, అధ్యాపకులను రక్షించడంలో విఫలమైందనే నెపాన్ని మోపుతోంది. ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని మెజారిటీ యూత్ విద్యార్థులు, అధ్యాపకులు స్వాగతించారు. కానీ వందలాది మంది ఇతర యూత్ ప్రొఫెసర్లు, నిపుణులు, విద్యార్థులు ప్రభుత్వ చర్యను ఖండిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ నిర్ణయం యూదు విద్యార్థులను రక్షించడం గురించి కాదని, యూనివర్సిటీ ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన వారసత్వాన్ని అపహాస్యం చేయడమేనని వారు నినదించారు. కొలంబియా యూనివర్సిటీకి చుక్కలు చూపించిన ట్రంప్ ఆ తర్వాత అమెరికాలో అంతే ప్రతిష్టాత్మక సంస్థగా గుర్తింపు పొందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీపై ఫోకస్ పెట్టాడు. ప్రభుత్వం ద్వారా యూనివర్సిటీకి అందే 800 మిలియన్ల ఫెడరల్ గ్రాంట్లు 7,000 కోట్ల రూపాయలను నిలిపేసింది. యూనివర్సిటీలో 800 మిలియన్లకు పైగా యుఎస్ ఎయిడ్ గ్రాంట్లను రద్దు చేయడంతో ఇప్పుడు ఆ సంస్థ కళ్లు తేలేస్తోంది. బాల్టిమోర్తో పాటుగా అంతర్జాతీయంగా చేసే పనులను చాలా వరకు యూనివర్సిటీ నిలిపివేయాల్సి ఉంటుంది. 2,200 మందికి పైగా ఉద్యోగస్తుల్ని తొలగించాల్సి వస్తోంది. కొలంబియా, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలపై ట్రంప్ దాడిని శాంపిల్గా మాత్రమే చూడాలి. పాలస్తీనా అనుకూల నిరసనలకు సంబంధించిన యూదులపై వ్యతిరేక వేధింపుల ఆరోపణలపై ప్రభుత్వం 60 గవర్నమెంట్, ప్రైవేట్ యూనివర్సిటీలపై విచారణకు ఆదేశించింది. అధ్యక్షుడు ట్రంప్ చాలా కాలంగా విద్యాశాఖను ఉదారవాద భావజాలంతో కలుషితమైన వ్యవస్థ అంటూ విమర్శలు గుప్పిస్తూ వచ్చాడు. ఈ విభాగం ఖాళీ చేయవలసిన అవసరం ఉందని రిపబ్లికన్లు చాలా గట్టిగా చెబుతూ వస్తున్నారు. అమెరికా మీడియా చెప్తోంది నిజమే అయితే ఆ విభాగాన్ని ట్రంప్ పూర్తిగా ధ్వంసం చేసేశాడు. ఆ ఉత్తర్వులపైన సంతకాలు చేసేశాడు. ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధమని, ఆ విభాగాన్ని కూల్చేయడానికి కాంగ్రెస్ ఆమోదం అవసరమని డెమోక్రటిక్ పార్టీ వాదిస్తోంది. కానీ సాంస్కృతిక యుద్ధానికి చట్టపరమైన అడ్డంకులతో పనే ఉంటుంది. సొంత ప్రజలకు కాకుండా ఎవరికో సాయం చేయడం కోసం అమెరికన్లు ఎందుకు కొట్లాడతారు? ఎవరైనా తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే వారు అమెరికా ద్రోహులని ట్రంప్ అండ్ కో భారీగా ప్రచారం చేసేందుకు వెనకాడదు. ప్రభుత్వ నిర్ణయంతో అమెరికన్లు, యూదులకు మేలు జరుగుతుందంటే ఎవరూ కూడా నోరు మెదపరు. అలాంటి పరిస్థితుల్లో ఇండియన్లు బలైనా, మరో దేశ పౌరులు నష్టపోయినా వారికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యాశాఖ ప్రాథమిక విధి బోధన కాదు. పాఠశాలలు, యూనివర్సిటీలకు, విశ్వవిద్యాలయాలకు $1 బిలియన్ ఫెడరల్ నిధులను పంపిణీ చేయడం, విద్యార్థులు చెల్లించే పేమెంట్లను పర్యవేక్షించడం, విద్యాశాఖను తొలగించడం అంటే అది కేవలం సైద్ధాంతిక విజయం మాత్రమే. తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులు, బ్లాక్స్, ఇతర ఏషియన్లు, ప్రభుత్వ సాయంపై ఆధారపడే దివ్యాంగుల ప్రయోజనాలను దెబ్బకొట్టడమే. అమెరికా సర్కార్ యూనివర్సిటీల్లో ఎవరైతే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై సాంస్కృతిక దాడి చేస్తున్నారో వారిపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఒక్కొక్కరిని ఏరిపారేయాలని నిర్ణయించుకుంది. గత ఏడాది ఇజ్రాయెల్ వ్యతిరేక గాజా అనుకూల నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకుంటున్నారు. వారిలో భారతీయ పీహెచ్డీ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ ఒకరు. తనకు తాను అమెరికాను వదిలేసింది. మరొకరు జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఫెలో. హమాస్తో సంబంధాలు ఉన్నాయని బదర్ ఖాన్ సూరీని టార్గెట్ చేసింది. ఆయన ద్వారా అమెరికా విదేశాంగ విధానానికి ముప్పంది. అధికారుల ఆరోపణల్లో అసలు నిజం లేదని సూరీ న్యాయవాది చెప్తున్నా పట్టించుకోబోమంది. ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని ఉపయోగించి విదేశీ విద్యార్థులను కంట్రోల్ చేయాలని అమెరికా భావిస్తోంది. కొలంబియా విశ్వవిద్యాలయ నిరసనల్లో పాల్గొన్నందుకు గ్రీన్ కార్డు రద్దు చేయబడిన పాలస్తీనియన్ శరణార్థి మహ్మూద్ ఖలీల్ అరెస్టుతో ఈ తతంగమంతా మొదలైంది. ఈ మొత్తం వ్యవహారం దేశవ్యాప్తంగా క్యాంపస్లలో అలజడి రేకెత్తించింది. ఉగ్రవాద సానుభూతి పరురాలిగా ఆరోపిస్తూ విద్యార్థి వీసా రద్దు తర్వాత కెనడాకు స్వయంగా అమెరికాను ఖాళీ చేసి వెళ్లిపోయిన 37 ఏళ్ల భారతీయ పీహెచ్డీ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ యూనివర్సిటీలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టింది.
కొలంబియా యూనివర్సిటీ తనకు ద్రోహం చేసిందని, నట్టేట ముంచిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హమాస్కు మద్దతుదారని, సానుభూతిపరురాలన్న ఆరోపణలతో ఆమె అమెరికా వీడాల్సొచ్చింది. పబ్లిక్ ప్లానింగ్లో డాక్టరేట్ చేస్తున్న ఆమె త్వరలో పీహెచ్డీ పూర్తి చేయాల్సుండగా ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. హమాస్కు అనుకూల ప్రచారంలో పాల్గొన్న కారణంగా విద్యార్థి వీసాను అమెరికా రద్దు చేసింది. ట్రంప్ వైట్ హౌస్లో ప్రమాణ స్వీకారం చేయడానికి కేవలం 1 నెల ముందు డిసెంబర్లో నాటి బైడెన్ సర్కార్ ఆమె వీసాను పునరుద్ధరించింది. ఎడ్యుకేషన్ పూర్తయ్యేలా తనకు కొలంబియా యూనివర్సిటీ మద్దతివ్వాలని ప్రస్తుతం ఆమె కోరుతోంది. కొలంబియా యూనివర్సిటీలో 5 ఏళ్లుగా ఉన్న తాను వారానికి కొన్నిసార్లు 100 గంటలు కూడా పనిచేశానని, యూనివర్సిటీ తనను రోడ్డున పడేస్తోందని ఊహించనేలేదని ఆమె అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. కొలంబియా యూనివర్సిటీ తన పీహెచ్డీని పూర్తి చేసేందుకు అవకాశం ఇస్తుందని నమ్ముతున్నానని ఆమె చెప్పింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ నుంచి న్యాయం కోరుకుంటున్నానంది. ఇప్పటికే కోర్సు పూర్తి చేసేందుకు చేయాల్సిన అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశానంది. డాక్టరేట్ ప్రదానం చేయడం మాత్రమే మిగులుందని చెప్పింది. తనపై అమెరికా ఎలా కత్తికట్టిందో రంజని శ్రీనివాస్ వివరించింది. మార్చి 5న చెన్నైలోని యుఎస్ కాన్సులేట్ నుండి తన విద్యార్థి వీసా నిరవధికంగా రద్దు చేసినట్టుగా ఈమెయిల్ వచ్చిందని, కొన్ని గంటల్లోనే అసలేం జరిగిందో తెలుసుకునేలోగా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లు వచ్చారని, కానీ డోర్ తీయకపోవడంతో వారు వెనుతిరిగారంది. అదే సమయంలో యూనివర్సిటీకి చెందిన మహ్మూద్ ఖలీల్ను క్యాంపస్లో అదుపులోకి తీసుకోవడంతో విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుందంది. అయితే తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న ఆందోళనతో అమెరికా నుండి సెల్ఫ్ డిపోర్ట్ అయ్యానంది. ఆమె తన స్నేహితుల సలహా మేరకు న్యూయార్క్ నుండి కెనడా వెళ్లింది. ఉగ్రవాద సానుభూతిపరురాలిగా ముద్రవేసి పంపించేయాలని అమెరికా అధికారులు నిర్ణయించడంతో వాళ్లు పంపించేదేంటి, నేనే వెళ్తానని ఆమె సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు మొత్తం వ్యవహారంపై కొలంబియా యూనివర్సిటీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వైఖరి కూడా చెప్పలేదు. ఇమ్మిగ్రేషన్ అధికారుల చర్యపైన కిమ్మనలేదు. ఎందుకంటే ఏం మాట్లాడితే ట్రంప్కు కోపం వస్తుందోనని వర్సిటీలు మౌనం దాల్చాయి. రంజనీకి కొలంబియా యూనివర్సిటీ అసలు సాయం చేస్తుందా అన్నది కూడా తేలాలి. మిగిలి ఉన్న పీహెచ్డీ పూర్తి చేసేందుకు అవకాశం ఇస్తుందో లేదో కూడా తెలియాలి. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యపై మాట్లాడటమే ఆమె చేసిన నేరమా, లేదంటే ఇంకేమైనా ఉందా అన్న దానిపై స్పష్టత రావాల్సింది. అసలు రంజని ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటుందన్న ఆధారాలు కూడా ఇప్పటివరకు అధికారులు రిలీజ్ చేయలేదు. సోషల్ మీడియాలో ఒక చిన్న కామెంట్ చేస్తేనే ఇలా జీవితం బుగ్గైపోతుందని అసలు ఊహించలేకపోయానంటోంది రంజని. రేపేం చేయాలో తెలియని అనిశ్చితి, ఎలాగైనా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆశతో ఆమె కెనడాలో ప్రస్తుతం నివాసం ఉంటుంది. కొలంబియాలో 24,000 మంది అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో చాలా మందికి దేశంలో ఉండటానికి అనుమతి ఉంటుందో లేదో తెలీదు. రాజ్యాంగబద్ధంగా లభించిన వాక్ స్వాతంత్ర హక్కును ప్రదర్శిస్తే తమ పరిస్థితి ఏమవుతుందోనని విద్యార్థులు ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వెస్ట్ బ్యాంకుకు చెందిన పాలస్తీనా విద్యార్థి లేకా కోర్డియా అరెస్టు తర్వాత హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఖలీల్ను ఎగ్జాంపుల్గా చూపించి తోక జాడిస్తే ఇక అంతే సంగతులంటూ హెచ్చరిస్తోంది. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ట్రంప్ సర్కార్ ఆలోచనలపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. హమాస్ మద్దతుదారులు వీసాలు, గ్రీన్ కార్డులను తొలగించేస్తామని వార్నింగ్ ఇచ్చేశాడు. పాలస్తీనా హక్కుల కోసం వాదించేవారు అమెరికాలో ఉండాల్సిన పని లేదన్నాడు. ట్రంప్ తీరు దశాబ్దాల కిందట చైనాలో మావో రేకెత్తించిన అలజడితో పోల్చొచ్చు. అమెరికాలో ఇవాళ జరుగుతున్నది చైనా సాంస్కృతిక విప్లవానికి వింతైన సారూప్యత. అక్కడ మావో జెడాంగ్ విద్యాసంస్థలను ప్రక్షాళన చేశాడు, విశ్వవిద్యాలయాలను మూసేశాడు, దేశాన్ని విప్లవాత్మకంగా మార్చాలనే తపనతో మేధో స్వేచ్ఛను అణచివేశాడు. సేమ్ టు సేమ్ ఇప్పుడు ట్రంప్ యూనివర్సిటీల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు నాటి మావో ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయి. పరిశోధన, నాణ్యమైన విద్యలో అమెరికా ఆధిపత్యాన్ని అంతం చేసేలా ట్రంప్ నిర్ణయాలున్నాయన్న భావన సగటు అమెరికన్లలో కలుగుతోంది. భారత సంతతికి చెందిన జర్నలిస్ట్, రాజకీయ వ్యాఖ్యాత ఫరీద్ జకారియా ఇటీవల అమెరికా యూనివర్సిటీలపై జరుగుతున్న దాడిని మావో తరహా దాడిగా అభివర్ణించాడు. అయితే తాజాగా అమెరికాకు భిన్నంగా చైనా విద్యారంగంలో దూకుడు ప్రదర్శించడం కాలంతో ఎవరైనా పరుగెత్తాల్సిందేనన్న స్పృహను చాటుతాయి. ప్రపంచ స్థాయి విద్య, అత్యాధునిక పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలను తీసుకురావడానికి చైనా ఇప్పుడు నిధులను కుమ్మరిస్తుంటే అదే బాటలో ఇండియా కూడా ముందుకు సాగుతోంది. చాలామంది ట్రంప్ చర్యలను ఉదారవాదం, ఉన్నత వర్గానికి వ్యతిరేక యుద్ధంగా చూస్తారు. కానీ లోతుగా ఆలోచిస్తే అధ్యక్షుడి ఉద్దేశాలు రాజకీయంగా అర్థమవుతాయి. 2020 ఎన్నికల్లో యూనివర్సిటీ ఓటర్లు కానివారు 65% మంది ట్రంప్కు మద్దతివ్వగా యూనివర్సిటీ ఓటర్లు 61% మంది జో బైడెన్కు మద్దతిచ్చారు. 2024 ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విధమైన నమూనాను చూపిస్తున్నాయి.
ట్రంప్ మద్దతుదారులు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కార్యకర్తలు యూనివర్సిటీలతో తమకు ఒరిగేదేం లేదన్న భావనకు వచ్చేశారు. యూనివర్సిటీ క్యాంపస్లు ఉదారవాదులు, వామపక్షవాదులకు సైద్ధాంతిక స్థావరాలని ట్రంప్ మద్దతుదారులు నమ్ముతున్నారు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2021లో సెనేటర్గా ఉన్నప్పుడు దేశంలోని యూనివర్సిటీలపై నిజాయితీతో దూకుడుగా దాడి చేయాలని కుండ బద్దలు కొట్టాడు. ప్రొఫెసర్లే శత్రువులని ప్రకటించాడు. ట్రంప్ ప్రభుత్వ మద్దతుదారులు ఇదే ఆలోచనను ఇప్పుడు మరోసారి తెరపైకి తెచ్చారు. వైవిధ్యం, సమానత్వం కార్యక్రమాలను ప్రోత్సహించే యూనివర్సిటీలను ఎండబెట్టాలని నిర్ణయం చేశారు. అందుకే నిధులందకుండా చేస్తున్నారు. ఇచ్చే నిధులను అరకొరగా అందిస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా యూనివర్సిటీలు ప్రణాళికలను మార్చేసుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి పైసలు రాకుంటే తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని కొన్నాళ్లు ట్రంప్ చెప్పినట్టు వింటే పోలా అన్నట్టుగా వ్యవహరించేస్తున్నాయి. ఇది అమెరికా జాతీయ భద్రతకు ముప్పని లిబరల్స్ వాదిస్తుంటే ఇదే కరెక్ట్ అని ట్రంప్ మద్దతుదారులు గాండ్రిస్తున్నారు. అమెరికా స్వీయ విధ్వంసం ఇప్పుడు కళ్లకు కనిపిస్తోంది. కేవలం వాక్ స్వేచ్ఛ, అసంతృప్తి చెందిన ప్రొఫెసర్లు, క్యాంపస్ నిరసనలు మాత్రమే ఇప్పుడు యూనివర్సిటీలో మనకు కళ్లకు కనిపిస్తోంది. పరిశోధన, ఆవిష్కరణల్లో అమెరికా మొత్తం ఆధిపత్యాన్ని జీరో చేయబోతున్న దృశ్యం మెడపై తలకాయున్న ఎవరికైనా అర్థమవుతోంది. గతంలో మనం చూసాం, నోబెల్ అవార్డు గ్రహీతలు, కొత్త పరిశోధకుల్లో ఎక్కువ మంది అమెరికన్లే ఉంటారు. వారు ఏ దేశం నుండి అమెరికా వెళ్లినా చివరకు వారంతా తాము అమెరికన్లమని చెప్పుకునేవారు. ట్రంప్ తాజా నిర్ణయాలపై కానీ ఇకపై అమెరికా అలాంటి ప్రయోగాలు చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది. ఫెడరల్ నిధుల కోతతో క్యాన్సర్, టీకాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చారిత్రాత్మకంగా అమెరికాను ప్రపంచం కంటే ముందుంచాల్సిన శాస్త్రీయ పరిశోధనలు ప్రమాదంలో పడ్డట్టుగా భావించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడిది అమెరికా నాలెడ్జ్పై యుద్ధం తీవ్రతరం అయితే వచ్చే రోజుల్లో ట్రంప్ సర్కార్ తర్వాత వచ్చే ప్రభుత్వాలు అమెరికన్ ల్యాబ్లో వాట్ వెంట్ రాంగ్ అన్న దానిపై పరిశోధనలు చేయాల్సి రావచ్చు. బ్రెయిన్ డ్రైన్ అయ్యే కొద్దీ ఇది మరింత దిగజారొచ్చు. రెండు దశాబ్దాలుగా సాంకేతికత, పరిశోధనలపై, ఉన్నత విద్యపై ఇండియా భారీగా బడ్జెట్ పెంచగా చైనా కూడా ఏఐ, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్లలో బిలియన్ల కొద్దీ డబ్బు ఖర్చు చేస్తోంది. లైఫ్ సపోర్ట్పై పరిశోధనలకు నిధులివ్వకుంటే ఆ దేశంలో తెలివైన మనుషులు ఎందుకుంటారు? ఎందుకుండాలి? ట్రంప్ నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపైన ప్రభావితం చేస్తున్నాయి. టెక్ కంపెనీలు, వైద్య పరిశోధన, ఇంజనీరింగ్ సంస్థలు అన్నీ విశ్వవిద్యాలయాలు అందించే ప్రతిభ ఆధారంగా తమ వ్యూహాలను మార్చుకుంటాయి. రాజకీయ జోక్యం భారంతో ఈ సంస్థలు కూలిపోయినప్పుడు ఆర్థిక వ్యవస్థ కూడా అదే బాట పడుతుందనడంలో అతిశయోక్తి ఉంటుంది. ఇన్నాళ్లు అమెరికా టాప్, తోపు అంటూ పబ్బం గడుపుకున్న అగ్రదేశాన్ని నడి రోడ్డుపై బట్టలుప్పదీసి అపహాస్యం పాలు చేస్తున్నాడు. ప్రపంచాన్ని మోసం చేసిన అగ్రరాజ్య నిజ స్వరూపాన్ని ట్రంప్ బట్టబయలు చేశాడు. అమెరికా యూనివర్సిటీలు ఇప్పటివరకు కోట్లాది రూపాయలను విదేశీయస్తుల నుంచి రాబట్టుకుని ఆ డబ్బులతో ఎంజాయ్ చేయగా ఇప్పుడు విదేశీ విద్యార్థులకు అవకాశాలు ఇవ్వబోమంటున్నాయి. అసలు అమెరికా యూనివర్సిటీలు నిజంగా అగ్రశ్రేణి యూనివర్సిటీలేనా? వరల్డ్ టాప్ యూనివర్సిటీలో లేనిదేంటి? అమెరికా యూనివర్సిటీలో ఉన్నదేంటి? అమెరికా యూనివర్సిటీలు డోర్లు క్లోజ్ చేస్తే ప్రజలకు వచ్చే నష్టమేముంది? అమెరికా విదేశీ విద్యార్థులను మోసం చేయడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉందని అర్థమవుతోంది. ఇది నిజమైన అగ్ని పరీక్ష సమయం ఈ విశ్వవిద్యాలయాలకు. ఇన్నాళ్లు ప్రపంచ ర్యాంకులు ఎంజాయ్ చేసిన ఇవి నిజంగా ఆ స్థానానికి అర్హులు కాదనేది నిదానంగా మనం తెలుసుకుంటున్న నిజం. ట్రంప్ లాంటి నియంతృత్వ పోకడలకు ఎదురు నిలవలేక తోకముడుస్తున్న ఈ విశ్వవిద్యాలయాలు చెప్పకనే తమకు ఆ స్థాయి లేదని చెబుతున్నాయి.